5 సంవత్సరాలు ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్ తోటి ఫేక్ సీఎం జగన్ గా గుర్తించబడినటువంటి వ్యక్తి ఈవేళ సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒలించినట్టుగా ఉందని చెప్పడానికి ఆయనకి ఈ మధ్యన కూడా ఒక భయం పట్టుకుంది. అధికారం కావాలి జగన్మోహన్ రెడ్డికి, కుర్చీ మీద ఆయనకు ఆశ. తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఆ రోజు 1,00,000 కోట్లు ఆర్జించాడు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని మరి సంతకాల సేకరణ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. అధికారంలోకి వచ్చాడు. 5 సంవత్సరాలు అంటే ఇసుక, లిక్కరు, మైన్స్, ల్యాండ్స్ అన్ని దోచుకున్నాడు, అన్ని లూటీ చేశాడు. ఇప్పుడు అధికారం లేదు, కాళ్ళు చేతులు దురద పెట్టేస్తారు. ఎందుకంటే డబ్బుకు అలవాటు పడిపోయింది లెక్కకి. ఈవేళ రోజువారీ తాడేపల్లికి డబ్బులు రావట్లా, రోజువారీ ఇడుపుల ప్రైస్ కి మూటలు వెళ్ళట్లా, రోజువారీ బెంగళూరు ప్యాలెస్ లో దాచుకోవడానికి డబ్బులు రోజువారీ రావట్లా. ఏదో ఒక రకంగా అధికారులకు రావాలంటే మీకు సేవ చేయడానికి కాదు, మళ్ళీ ఆ లూటీ దోపిడీ మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. తండ్రి అధికారాన్ని పెరిగిన అప్పటికే 1,00,000 కోట్లు సంపాదించాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. 11 షార్ట్ షీట్లు ఏవన్నగా ఉన్నాడు. ఇంకెప్పుడు డబ్బుల జోలికి పెద్ద పోడేమో అనుకున్నా. రక్తాన్ని రుచి మరిగినటువంటి పులి ఏ రకంగా అయితే వేటాడుతుందో ఆ రకంగా డబ్బు పిచ్చి మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అట్లా దోచుకు